నమస్తే. నమస్తే అమ్మా. ఏం పేరమ్మా? నా పేరు మల్లిక. నేను బీజేపీ స్టేట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోఆర్డినేటర్. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు కూడా కేవలం ముస్లిం ఓట్ల కోసమే ఆరాటపడుతున్నట్టుగా మనకు ఎలక్షన్ స్టంట్ చూస్తే కనబడుతుంది. దాని మీద మీరేమంటారు? కనపడుతుందని మీరే అంటున్నారు. అవును, కనబడుతుంది. వాస్తవానికి కూడా అదే జరుగుతుంది వాళ్ళకు. అంటే వాళ్ళకి హిందువులు అనేది ప్రయారిటీ లేదు ఇక్కడ. మీకు అర్థమవుతుంది, అర్థం చేసుకోవాల్సింది మన హిందువులందరూ ఏంటంటే ముస్లింసే వాళ్ళకి కావాలి, ముస్లింస్ నే పెంచుకోవాలి. అంటే కాంగ్రెసే కదా అది అది ఆ రకంగానే పోతుంది. ఈ బీఆర్ఎస్ కూడా వాళ్ళ ఎప్పుడు లాస్ట్ 10 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇదే ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ తీసుకునే ఉన్నారు వాళ్ళు. కాబట్టి హిందువులందరూ ఇప్పుడు ఇక్కడ ఏకమైంది. ఆ విషయం వాళ్ళది ఏదైతే వాళ్ళ పద్ధతులు ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ లోకల్ పబ్లిక్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు 18వ రోజు ఇక్కడ నేను ఇన్ఛార్జ్గా ఉన్న ఈ శక్తి కేంద్రానికి వీళ్ళందరితోటి నేను తిరుగుతున్నా. హిందువులందరూ ఏకమైన రబ్బా ఇక్కడ ప్రతిది కూడా. ఎందుకంటే మొన్న పహల్గాంలో జరిగిన గొడవ, మళ్ళీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న వ్యవహారము, ఈ అజారుద్దీన్కి ఇది ఇవ్వటము, వాళ్ళల్లో వాళ్ళకే పడట్లేదు. అజారుద్దీన్కి ఇవ్వడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇదివరకు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే యాక్సెప్ట్ చేస్తలేరు. ఓన్లీ స్టంట్ అనేది కనపడ్డది. రెండోది ఏంటంటే వాళ్ళు ఎట్లయినా వీక్ ఉన్నారు, ఏదో రకంగా మేము కవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో అజారుద్దీన్కు మళ్ళీ అదొక బిస్కెట్ ఇచ్చింది. అంతకు మించి అక్కడ ఏమీ లేదు. ఇక్కడ హిందువులందరూ కూడా ఏకమయ్యే ఉన్నారు. వాళ్ళ ఎట్లా అంటే మనం బొట్టు ఎట్లా పెట్టుకుంటామో రేపొద్దున మన బాధ్యత, మన పిల్లలకు రేపొద్దున మన ఇది ఇచ్చుకోవాలి, సనాతన్ని మన ధర్మము అది పెంచుకోవాలనేది ఇక్కడ ప్రతి ఒక్క హిందూ మహిళలు కానీ పురుషులు కానీ అందరు ఉన్నారు. ఇంకొకటి ముస్లిం మహిళలు కూడా ఉన్నారు మా దగ్గర ఇక్కడ. వాళ్ళు కూడా అనేది ఏంటంటే అమ్మ వాళ్ళు ఎంతసేపు అంటే మనతో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాకు కేసులు, మా భర్తలకు కానీ పిల్లలకు కానీ లైసెన్సులు లేకపోవటం, ఇట్లాంటి వాటిలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రశాంతమైన ఫ్యామిలీస్ మాకు కూడా కావాలి. పిల్లలు ఉండగానే కాదు, వాళ్ళు మంచుకుంటే మాకు చూడాలని ఉన్నది. కాబట్టి మేము ఈసారి దీపక్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం, మోడీ గారిని ఇక్కడ పిలిపించుకుంటాం అనే డిమాండ్ మీద ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ వరుస చూస్తూ ఉంటే కేవలం అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా సల్మాన్ ఖాన్ అనేటానికి రేపు కేసులు తీసేస్తా అని కేటీఆర్ ప్రకటించడం, అంటే లోకల్గా ఒక క్రిమినల్కి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి ఇంకా మిగతా అంటే అవసరం అనుకుంటే రేషన్ బియ్యం కూడా బంద్ చేస్తామని చెప్పి మాట్లాడడం, దీన్ని మీరు ఎలా మాట్లాడతారు? రేవంత్ రెడ్డి గారు అన్నారు రేషన్ బియ్యం రాదు, మీకేది రాదు అది ఇదని. అంటే ఆయన నేను ముఠా మేస్త్రిని అన్నాడు. అంటే ఉత్త తాపా మేస్త్రి లాగా అనుకుంటున్నాడు ఆయన. ఇంకా కూడా కాన్స్టిట్యూషన్ అనేది ఆయనకు అర్థం కాలేదు. రెండోది జైలుకు కూడా పోయి వచ్చిండ్రు. అంటే డబ్బులే కదా పట్టకపోయినా ఇచ్చినా అంటే అంత అనాగరికంగా ఉన్నప్పుడు ఆయన ఏదో సీఎం కుర్చీలో కూర్చున్నారు తప్పితే కాన్స్టిట్యూషన్ కానీ దానికి ఒక హెడ్ నని కానీ ఆయనకు అర్థమవుతున్నట్టు మాకు అర్థం కావట్లేదు. ఇక ఆయన గురించి మేమేం మాట్లాడాలి? తెలిసిన వాళ్ళతో మాట్లాడచ్చు, తెలియని వాళ్ళకు చెప్పొచ్చు. ఈ తెలియని మిడిమిడి జ్ఞానం అంటారు చూడండి, ఆ టైప్లో ఉన్నది. ఏది పడితే అది హామీలు ఇచ్చారు ఇప్పటి వరకు, ఎటు పడితే అటు ఇచ్చారు. మళ్ళీ పైనుంచి మేము చెయ్యలేమని వాళ్ళే అంటున్నారు, మేము చెప్తామని వాళ్ళే అంటున్నారు, పబ్లిక్ గొర్రెల్లాగా వింటారు అని వాళ్ళే అంటున్నారు, మేము మోసం చేస్తాం మోసపోయేటోళ్ళు ఉంటే అని ఆయనే అంటున్నారు. అదంతా కూడా పబ్లిక్లో ఖచ్చితంగా రికార్డు ఉన్నది. పబ్లిక్లో ప్రతి ఒక్కరికి కూడా అది అర్థమవుతుంది ఆయన ఎట్లున్నారు ఏంది అనేది. తర్వాత బెదిరింపు, ఆ బెదిరింపు అనేది ఇప్పుడే ఉంది. ఆల్రెడీ ఎంఐఎం నుంచి తీసుకొచ్చి పెట్టిన క్యాండిడేట్ ఈయన బెదిరిస్తానే ఉన్నాడు. రౌడీ షీట్లు ఎన్ని ఉన్నాయో వాళ్ళ నాన్నగారి మీద, క్రిమినల్ కేసెస్ వాళ్ళు చెప్పుకుంటున్నాయి అవి. సో ఈ టైంలో మనం పబ్లిక్ అందరు కూడా అవేర్నెస్ తోటే ఉన్నారు. ఇంకా వాళ్ళు వస్తే ఇంత కూడా ఇళ్లలో ఉండనివ్వరేమో మమ్మల్ని అనేది బాగానే ఉంది. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా మీ బీజేపీ పార్టీని మతతత్వ పార్టీ. హిందువులు ఎప్పుడు ఎలక్షన్ వస్తే చాలు హిందువుల ఓట్ల కోసమే ప్రయత్నిస్తూ ఉంటాయి, హిందువులను మతం పేరు మీద ఒకటి చేసి ఓట్లు దండుకుంటా ఉన్నాయని ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మీద ఏమంటారు? మతతత్వము అనే దాని మీద వాళ్ళు అంటున్నారు కదా, దొంగని అరిచినట్టుగా. మతం అనేది ఈ హిందూ ఇది మన భారతదేశం, ఇది మనది. హిందువులే ఉంటారు ఇక్కడ. వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన మతాలను వాళ్ళు పెంచి పోషించుకుంటా. కాంగ్రెస్లో వాళ్ళు ముస్లిమ్స్ కాంగ్రెస్, అక్కడ ఇక్కడ క్రిస్టియన్, వాళ్ళ ఇంట్లో ఒకరికొకరికి ఒక శృతి లేదు కదా. ఈ కాంగ్రెస్ అనేది వాళ్ళు ముస్లిమ్స్ అని తీసుకొస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అట్లానే తీసుకొస్తున్నారు, ఇటు అటు అనుకుంటా. అంటే ఎటొచ్చి కూడా ఇక్కడ అమాయకులను ఎక్కడో వచ్చి ఎప్పుడో మేము పుట్టక ముందు బ్రిటిషర్స్ చేసిపోయారు అని చూస్తున్నాం, కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తుంది కూడా అది. సో వాళ్ళని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు పబ్లిక్.